గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజ్ బజ్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ముఖ్యంగా స్టాక్స్ వైపు వచ్చే వారికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అంటున్నారు గానగపట్టి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీరామచంద్రమూర్తి గారు. సో సార్కి స్టాక్స్లో ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడానికి, అలాగే సలహాలు సూచనలు, వాటితో పాటు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి సార్ హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో మీరు కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? నమస్తే అండి, ఫైన్ అండి. సార్, ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా సో భారీగా గోల్డ్ రేట్స్ అయితే పెరిగాయి. సో మరి గోల్డ్ ఇన్వెస్టర్స్కి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చా? అవునండి, ఇవాళ అక్షయ తృతీయ ఉంది. సో సెంటిమెంట్గా గోల్డ్ బయింగ్ అనేది ఒక మంచి అవకాశంగా తీసుకోవచ్చు. మనకి ట్రెడిషనల్గా కూడా ఎప్పటి నుంచో కూడా గోల్డ్ అనేది ఎసెట్ క్లాస్లో ఒక టాప్ లీడింగ్ ఎసెట్ క్లాసెస్. అలాగే ల్యాండ్ తర్వాత మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్ గోల్డ్కి ఇస్తాం. ఆ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్, దాని తర్వాత వచ్చి షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇలా ఉంటుంది. కాబట్టి గోల్డ్కి అట్లీస్ట్ మన యొక్క అసెట్ క్లాస్లో 20% అన్న దాని వాటా దానికి ఇవ్వాల్సిందే. సో అది కంటిన్యూగా అప్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్కి బెస్ట్ ఆల్టర్నేట్ హెడ్జింగ్ గోల్డ్. సో గోల్డ్ కొనుక్కోండి. సో ఇవాళ ఒకవేళ మిస్ అయినా కంగారు పడాల్సిందే, రేపైనా కొనుక్కోండి. అంటే గోల్డ్ ఎప్పుడు కొంటే అప్పుడు మనకి అక్షయ తృతీయ అన్నట్టే, ఎందుకంటే ఇట్స్ ఎ పాజిటివ్ ఫీలింగ్. సో గోల్డ్ కొనుక్కోవచ్చు, బాగానే ఉంటుంది. మన రెగ్యులర్ టాపిక్ వెళ్ళిపోతుంది సార్. ఈరోజు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఇవాళ మార్కెట్స్ వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చండి, నెగిటివ్గా ఉండొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 50 పాయింట్స్ మైనస్లో ఉంది. సో ఏషియన్ మార్కెట్స్ అయితే కొంచెం మైనస్లో ఉన్నాయి. అలాగే యూఎస్ మార్కెట్స్ నిన్న కొంచెం ఫ్లాట్గా మూవ్ అయ్యాయి. సో పెద్ద న్యూసెస్ ఏం లేదు, మనకి ర్యాలీ బాగా వచ్చింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రేపేటు సెలవు కాబట్టి ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఆప్షన్ ఎక్స్పైరీ. సో కాబట్టి ఇది ప్రజెంట్ ఒక రేంజ్లో ఉంది. సో డౌన్ సైడ్ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ సార్. సార్, ముఖ్యంగా బిజినెస్ పెట్టడం ఎవరైనా పెడతారు. సో అది ఏ సమయంలో పికప్ అవుతుంది? కొంత సమయం అయితే పడుతుంది ఏ బిజినెస్కైనా, మరి స్టాక్స్లో ఎంత సమయం పడుతుంది సార్ పికప్ అవ్వాలంటే? స్టాక్స్లో అంటే మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కంపెనీస్ కనుక తీసుకుంటే మనకి యావరేజ్గా 15% గ్రోత్ రేట్ అనేది కనబడుతుంది. అంటే ఇప్పుడు ఒక టాప్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, యాక్సిస్ బ్యాంక్, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా టాప్ 200 కంపెనీస్ తీసుకుంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట. కాబట్టి వాటికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ గ్రోత్ రేట్ 15% అలా కనపడుతుంది. అయితే మనం కొన్న స్టాక్స్ని మళ్ళీ డౌన్ సైడ్ ఒక 15%, 20% డౌన్ అయినప్పుడు యాడ్ చేసేటట్టు మనం ఉండాలి ఈ టాప్ 200 కంపెనీస్లో. వేరే కంపెనీస్లో ఏంటంటే మీరు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్గా తెలుసుకొని అది ఇంట్రెస్ట్ వాల్యూ కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఎంటర్ అవ్వాలన్నమాట. సో టాప్ 200 కంపెనీస్లో అయితే మనకి మనీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ డౌన్ అయినప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. వాటికి ఏంటంటే కంపెనీని పెద్దగా స్టడీ చేయనక్కర్లేదు, బికాస్ దే ఆల్రెడీ ప్రూవ్డ్. సో వాటిల్లో యావరేజ్గా 15% సిఏజిఆర్ మనకు వస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు స్టాక్స్లో వచ్చే వాళ్ళు ప్రధానంగా ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు సార్? సో మీరు ఎలాంటివి ఐడెంటిఫై చేశారు? మేజర్గా ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్లో మనం వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే డబ్బు కావాలని రాకూడదు. ఆల్రెడీ మనీ ఉండే దాన్ని ఇన్వెస్ట్ చేయాలని రావాలి. కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇవాళ నాకేదో మనీ కావాలి, నేను ఈ అమౌంట్ ఈ ఒక వారం రోజుల్లో, ఒక 10 రోజుల్లో నేను ఇంత సంపాదించాలి అనుకొని మాత్రం స్టాక్ మార్కెట్లో రాకూడదు. ఆల్రెడీ మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్లో చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చేయాలన్నా మనం ఏంటంటే చాలామంది మెయిన్ ఎక్కువ దెబ్బతినే వాళ్ళందరూ ఎవరు అంటే, నాకు ఇంత కావాలి, ఇప్పుడు 5 lakhs ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెలకి ఎంత వస్తుంది. ఇది బిజినెస్ లాగా ఆలోచిస్తున్న వాళ్ళందరికీ కూడా ఫెయిల్ అవుతున్నారు. బిజినెస్ కాదు ఇది. దీంట్లో ఏం చేయాలంటే టెక్నికల్స్, ఫండమెంటల్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఇది ఒక జర్నీ లాగా తీసుకోవాలి. అది వచ్చినప్పుడు తీసుకోవటమే కానీ మనకు కావాలంటే అది ఇవ్వదు. ఈ ఓన్లీ స్టాక్ మార్కెట్లో యొక్క ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే. ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ చేశారనుకోండి, నెలకు వచ్చేపాటికి మీకు అవుట్కమ్ తెలుస్తుంది, ఎంత వస్తుంది నాకు అని. అట్లీస్ట్ బిజినెస్లో కూడా మనకి ఒక అవుట్కమ్ తెలుస్తుంది. ఒక బిజినెస్ ఉంది, సో ఎంతమంది సేల్స్ పర్ డే ఎంత సేల్స్ ఉంటుంది, ఓకే పర్ మంత్ ఎంత ఉంటుంది అనేది అవుట్కమ్ తెలుస్తుంది. కానీ ఇందులో అవుట్కమ్ తెలియదు. కాబట్టి ఏం చేయాలంటే దీన్ని ఒక ప్రాసెస్నిగా పెట్టుకొని రూల్స్ ఫాలో అవుతూ కంటిన్యూగా చేస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ మనకి దీనిలో సక్సెస్ వస్తుంది. ఇంత కావాలని మాత్రం వచ్చారంటే మాత్రం వాళ్ళు నెగిటివ్ అవుతాం మనం.
సో ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఓకే దీనిలో ఇన్వెస్ట్ చేస్తుంటాం. సో అది వచ్చినప్పుడు తీసుకుంటూ ఉంటే మీకు సక్సెస్ అవుతారు. ఎస్ సార్, స్టాక్స్పై మంచి డిమాండ్ కూడా ఉంది, ప్రజల అవేర్నెస్ కూడా వచ్చింది. సో మనకి కొంతమంది కాలర్స్ కూడా కాల్ చేసి సో అండ్ సో ప్లేసెస్ నుంచి, సో రమణ హైదరాబాద్ నుంచి కాల్ చేసి సో కోల్ ఇండియాకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుంది అడుగుతున్నారు. సో మీ సలహా ఏంటి సార్? కోల్ ఇండియా వచ్చి ఇది ప్రజెంట్ ఇవాళ డౌన్ ట్రెండ్ లాగా ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 500 దాకా వెళ్ళింది, లో లెవెల్స్ వచ్చి 356 ఉంది. ఇప్పుడు హై 400 దగ్గర నుంచి రివర్సల్ అవుతుంది, కొంచెం 350 370 ఆ రేంజ్ దాకా వచ్చే అవకాశాలు కనపడుతుంది. అక్కడ బై చేసుకోండి. ట్రెండ్ కొంచెం వీక్నెస్ ఉంది కోల్ ఇండియాలో. నెక్స్ట్ కాలర్ కూడా చెప్తున్నారు సార్, సో డాక్టర్ రెడ్డి గురించి చెప్పండి అని అనిత మనకి వరంగల్ నుంచి కాల్ చేసి అడిగారు సార్. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. డాక్టర్ రెడ్డి అయితే ప్రెసెంట్ ఇప్పుడు 1200 1170 ఆ రేంజ్లో ఉందండి. ఈ స్టాక్ స్ప్లిట్ అయ్యాక మంచి మూవ్మెంట్ వస్తుంది. ఇదైతే బాగుందండి, చార్ట్ పాజిటివ్గా ఉంది. ఇది అంతకుముందు 1400 దాకా వెళ్ళింది, ఇప్పుడు లో లెవెల్స్ తీసుకుంటే 1100 ఆ రేంజ్ వరకు వచ్చింది. ఇప్పుడు 1170 ప్రెసెంట్ మూవ్మెంట్ ఉంది. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ చార్ట్ బాగానే ఉంది, బై చేసుకోవచ్చు. యా, నెక్స్ట్ కూడా మనకి ధన్విత ఖమ్మం నుంచి కాల్ చేసి అడుగుతున్నారు మారుతి కంపెనీ గురించి. సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నారు. మారుతి మొన్న రిజల్ట్స్ బాగానే వచ్చాయండి. ఇది ప్రజెంట్ మారుతి వచ్చి 11,800 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇదేంటంటే ఒక ఆటోమొబైల్ సెక్టర్ ఒక అన్సర్టనిటీగా ఉంది కాబట్టి కొంచెం ఇది అవుతుంది. సేల్స్ అది బాగానే ఉన్నాయి, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సార్ కాలర్తో మాట్లాడదాం. నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి నాగేశ్వరరావు గారు. సార్ సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఐఆర్ఎఫ్సి 182లో ఉంది సార్. ప్రజెంట్ రేటు నాకు యావరేజ్ చేయమంటారా సార్? ఓకే సార్, ఒక్క నిమిషం. ఐఆర్ఎఫ్సి వీక్లీ చార్ట్ బాగానే ఉంది సార్. ఇది ప్రజెంట్ రేట్ 126 ఉంది, యాడ్ చేసుకోండి. వీక్లీ చార్ట్ బాగానే ఉంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. అంతకుముందు హై వచ్చి 220 దాకా వెళ్ళింది, లో లెవెల్స్ వచ్చి 108 100 దాకా వచ్చాయి. ఇప్పుడు బాగానే ఉంది చార్ట్. వీక్లీ చార్ట్ పాజిటివ్గా ఉంది కాబట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఎస్ సార్, సో ఇలాంటి సలహాలు సూచనలు కావాలి మా వ్యూయర్స్ కూడా. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు కూడా ఆన్సర్ చేస్తుంటే వాళ్ళకి కూడా కొంత ఉత్సాహం ఉంటుంది. సో ఎప్పుడు ఎలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేయాలని. అంటే సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ నుంచి ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటారు సార్? అంటే వాళ్ళకి ఎలాంటి ఐడియా ఉండాలి ఇప్పుడు స్టాక్స్కి రావాలంటే ఏం చెప్తారు ముఖ్యంగా దానికి సంబంధించి? ఇప్పుడు ఐడియా ఒకటే మేడం, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్, గ్రోత్ ఓరియంటెడ్ కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో లో లెవెల్స్ దగ్గర ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు సార్ ఉన్నారు ఐఆర్ఎఫ్సి, యాక్చువల్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రైట్, కానీ చాలామంది ఏంటంటే 170 180 ఆ రేంజ్లో హై లెవెల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ లో లెవెల్లో కూడా బై చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి తీసుకుంటే టాప్ 500 కంపెనీ అనమాట. ఇది మంచి కంపెనీ. అయితే ఏమైంది, మన మార్కెట్ ఫాల్లో అండర్ వాల్యూకి వచ్చింది. సో డౌన్లో మళ్ళీ డౌన్ అయినప్పుడు ఏంటంటే అందరూ కూడా టెన్షన్ పడి ఎగ్జిట్ అయిపోదామని చూస్తుంటారు. కానీ ఇక్కడే పేషెన్స్గా ఉంటేనే మనకి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎవరు అంటే మళ్ళీ లో లెవెల్స్ వచ్చిన మంచి కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి అది డౌన్ అయినప్పుడు మళ్ళీ లో లెవెల్లో కూడా బై చేసుకుంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే ఇక్కడ మనీ వస్తుంది. టెన్షన్ అవ్వకూడదు దీనిలో. సార్ వి హావ్ అనదర్ కాలర్ వెంకటేశ్వరరావు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ ఉన్నారు, మీ డౌట్స్ ఏంటో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్తో మాట్లాడండి. మహారాష్ట్ర స్కూటర్ మేడం. సార్ చెప్పండి ఏంటి? మహారాష్ట్ర స్కూటర్ మేడం. సార్ మహారాష్ట్ర స్కూటర్. మహారాష్ట్ర స్కూటర్ స్కూటరా? మహారాష్ట్ర స్కూటర్. ఓకే, ఒక్క నిమిషం చూస్తాను సార్. ఇదైతే ఇక్కడ ఎన్ఎస్సీలో కనపట్టలేదు సార్. ఒక నిమిషం అక్కడ ఉంది. ఇది 11,761 ఉంది, అదే కదా సార్ మహారాష్ట్ర స్కూటర్. అవును, ఇది బాగుంది సార్. ఇది కాకపోతే మీరు బాగా లేట్గా చూశారు. మొన్న లాస్ట్ మంత్ అయితే 9,200 దగ్గర రివర్సల్ అయింది. ఇప్పుడేమో 11,700. ఆల్ టైమ్ హై వచ్చి 12,800.
సో ఇన్వెస్ట్ చేస్తా అంటే ఒక 30% షేర్స్ బై చేయండి, మళ్ళీ 10,250 10,500 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. అంటే బాగా హైలో చూశారు మీరు, లేట్గా చూశారు కాబట్టి బాగా ర్యాలీ వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఒక 30% కొనుక్కోండి, మళ్ళీ కింద డౌన్ అయినప్పుడు మళ్ళీ బై చేసుకోండి, బాగానే ఉంది. ఎస్ సార్. ముఖ్యంగా స్టాక్స్లో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, అంటే ఏ బిజినెస్ అనేది కామన్, అప్ డౌన్ రెండు చవి చూడాల్సిందే. అవును. సో మరి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ థింకింగ్ పవర్ కూడా అట్ ది సేమ్ టైం కాన్స్టెంట్గా ఉండాలి అంటే సో ఎలా, మీ సలహా ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటిది ఇస్తారు సలహా? ఇక్కడ ఏంటంటే మేడం, ఫైనాన్షియల్ మార్కెట్లో కానీ లేకపోతే డాక్టర్స్, ఇప్పుడు మన హెల్త్ ఎలా అయితే మన పీరియాడిక్ చెకప్ చేయించుకుంటామో ఈ ఫైనాన్షియల్గా కూడా మీరు అలా ఇప్పుడు పీరియాడిక్ చెకప్ చేయించుకోవాలి. ఒక వెల్త్ మేనేజర్ దగ్గర, ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గరికి మీరు ఏంటంటే ఒక 3 monthsకి ఒకసారి మీ యొక్క ఫండ్స్, మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవటం, ఎలా ఉంది ఏంటి పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కంప్లీట్గా మేము రికమెండ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే లాట్ ఆఫ్ డేటా ఇప్పుడు మార్కెట్లో ఫ్లో అవుతోంది. ఇప్పుడు కాశ్మీర్లో ఇవాళ చూస్తే అసలు రేపు ఎల్లుండో యుద్ధమా అన్నట్టు మనుషులందరూ అలా అయిపోయారు, కానీ అవి రావు అన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్యానిక్ అయిపోతుంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే అసలు వరల్డ్లో టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవటం వల్ల కూడా ఒక రకమైన ప్యానిక్నెస్ వచ్చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఒక ఎక్స్పర్ట్స్ మెంటర్ని పెట్టుకొని వాళ్ళతో ఎవ్రీ 3 monthsకి మీ యొక్క పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఏంటనేది చెక్ చేయించుకొని ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు వాళ్ళతో కన్సల్ట్ చేసుకుంటే మీకు టెన్షన్ లేకుండా మంచి గ్రోత్ వస్తాయండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇది మీకు అడ్వైజ్ చేస్తాం. ఎస్ సార్, కాలర్తో మాట్లాడదాం. రాజు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. సార్ మేడం, నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఇది ఒకటి ఏఐ బేస్డ్ ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్ అని 21,000 పే చేస్తే పర్ మంత్ 4 lakhs to 10 lakhs వస్తుందని ఒకటి జనరల్గా ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా అదే ఉంటాయి యాడ్. ఫైనాన్స్ మినిస్టర్ నుంచి అదే వాయిస్ వస్తుంది కదా సార్? అవునండి. సార్ ఇది ఎంతవరకు క్రెడిబిలిటీ, రిలయబిలిటీ ఉంది సార్? ఇదంతా మరి ఫేక్? మీరు చెప్పండి సార్, మీకు నమ్మబుద్ధి అవుతుందా సార్? సార్ మీరు నమ్మబుద్ధి అవుతుందా? అంత నిజంగా ఉంటే మనందరం ఎందుకు వర్క్ చేయాలి? సో మనం మామూలుగా అవి ఏమవుతున్నాయంటే చాలా వీక్ పీపుల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. బట్ నిజంగా చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్స్ వాట్ ఐ వాంట్ బికాజ్ ఆఫ్ యువర్ ఎక్స్పర్ట్. మనకి బాగా అట్రాక్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే సోషల్ మీడియాలో ఈ రిస్ట్రిక్షన్స్ లేకపోవటం వల్ల చాలా చాలా నాన్సెన్స్ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే రియల్ లాజికల్గా ఆలోచించి ఈజ్ ఇట్ పాసిబుల్లా లేదనేది అర్థం చేసుకొని దాన్ని క్విట్ చేయటమే. మీరు ఇంకా అడిగారు చాలామందికి, నేను చెప్పేది ఏంటంటే అవన్నీ కూడా ఫేక్ అన్నమాట. ఈవెన్ మన ఎఫ్ఎం ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్టు, కానీ తర్వాత మన ఇన్ఫోసిస్ చైర్మన్ వీళ్ళు చెప్పినట్టు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఫేక్ అది. ఇప్పుడు సార్ కాలర్ అడిగినట్టు చాలా ఇలాంటి బిజినెస్ సంబంధించి చాలా ఐడియాస్ తొందరగా ఎర్న్ చేసుకోవాలంటే ఇలా చేయండి అలా చేయండి అని ఫేక్ న్యూసెస్ చాలా చూస్తున్నాం. సో అలాంటి వారికి మీరు సలహా ఏమి ఇస్తారు సార్? అంటే ఏమని చెప్తారు? మేమే కాదు సార్, ఇప్పుడు సెబీ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే మీరు సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టేటప్పుడు అవి చాలా రిస్క్ రివార్డ్లో ఉన్నాయి, రిస్క్ ఉంటుంది ఎక్కువ. మీకు ఒక ఆథరైజ్డ్ పర్సన్స్తోనే డీల్ చేయమంటాం. చాలామంది ఏంటంటే వాట్సాప్లో అదే యాప్స్లోకి వెళ్ళిపోయి అన్నోన్ పర్సన్స్తో డీల్ చేస్తున్నారు. చాలా లక్షలు పెట్టుబడి పెట్టేసి మోసపోతున్నారు. సో మీరు ఏంటంటే మీరు ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే మనకి ఇది ఎక్కువ మంది ఎవరు ఎఫెక్ట్ అవుతున్నాం అంటే మనకి ఎవరైతే మనీ నీడ్ ఉందో వాళ్ళు ఏంటంటే ఆ వీక్నెస్ని ఆసరా తీసుకొని వేరే వాళ్ళు వాళ్ళ యొక్క మనీని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఏదైనా చెడు తొందరగా వెళ్ళిపోతుంది కదా, కానీ మంచిగా లేట్గా వెళ్తుంది. ఇది కామన్గా ఉన్న పాయింట్. కానీ వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే అందుకే మేము ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసేది ఏంటంటే ఎక్కడ కూడా అంత ఈజీ కాదు ఏది కూడా. అమౌంట్స్ ఇన్వెస్టెడ్ అమౌంట్స్ ఇమ్మీడియట్గా 2 రోజుల్లో 4 రోజుల్లో రావు. సో చాలామంది అంటే ఐపీఓలు చాలా నాకు ఫోన్లు వస్తాయి. ఐపీఓలో పెట్టాము ₹1,00,000 తర్వాత 2 కోట్ల దాకా చూపించారు ప్రాఫిట్స్, మళ్ళీ అవన్నీ ఇమ్మంటే ఇవ్వట్లేదని. సో మీరు అనాథరైజ్డ్గా ఉన్న వాటిల్లోకి మీరు వెళ్ళకూడదు. మన యొక్క అవసరం వీక్నెస్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అలాగే చాలామంది మీకు ఆప్షన్స్ చేస్తాము 2 రోజుల్లో మీకు సంపాదిస్తాం అంటారు. ఇవన్నీ కూడా అయ్యేవి కాదనమాట. సో జెన్యున్గా మీరు రియలిస్టిక్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లో యావరేజ్గా రిటర్న్స్ 15% నుంచి 20% వస్తాయి పర్ యానం.
అది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆ ఉన్న అమౌంట్ క్యాపిటల్ అమౌంట్ సేఫ్ అవుతుంది. నేను 40%, 50%, 100% ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడన్నా అవుతాయి తప్ప ఎవ్రీ టైం కన్సిస్టెన్సీ అవ్వదు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అది ఎస్ సార్, ముఖ్యంగా హౌస్ హోల్డర్స్ అలాగే రిటైర్డ్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సో వాళ్ళకి స్టాక్స్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది సార్? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అన్నారు అనుకోండి సార్, హౌస్ వైఫ్స్కి వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉంటారు ఇవాళ. సో వాళ్ళు నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి మార్నింగ్ 9 to 3:30 వరకు స్టాక్ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు చక్కగా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు కనుక నేర్చుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే హస్బెండ్స్ జాబ్ చేస్తుంటారు, వీళ్ళు కూడా పిల్లల్ని చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మేము కూడా సపోర్ట్ చేస్తుంటాం కాబట్టి వీళ్ళు చాలా అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. నేను కూడా మాకు కూడా స్టూడెంట్స్లో చాలామంది ఈ యొక్క ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ ఉన్నారు. ఈవెన్ వర్కింగ్ పీపుల్ కూడా, ఉమెన్ కూడా వాళ్ళు ఏమవుతుందంటే బాగా స్ట్రెస్ అయిపోయి దానికన్నా బెటర్గా ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉన్న జాబ్స్ బెటర్ అని ఈ యొక్క ఫీల్డ్ని చూస్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా ఒక రకంగా ఏంటంటే ఒక నాలెడ్జ్ తీసుకొని ట్రైనింగ్ తీసుకొని ఒక 1-2 months మాతో ట్రావెల్ చేస్తే మీరు ఒక టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు వాటిలో ఇది చేసుకోవటం బెటర్ అవుతుంది. అంటే ముఖ్యంగా సార్ ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో చాలా వరకు మన ఇండియాలో చాలా వరకు కూడా కొన్ని బిజినెస్ అనేవి పడిపోవడం కానీ కొన్ని నష్టాల్లోకి వెళ్ళడం సో చాలా వరకు చూసే ఉన్నాం. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి అంటే కొత్తగా వచ్చేవాళ్ళు సో వాళ్ళు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఇది ఇప్పుడు ఈ సందర్భం అనేది. సో వాళ్ళకి ఏంటంటే మేము రికమెండేషన్స్ అవి ఇస్తుంటామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే మీరు. అందుకే సార్ ఇప్పుడు మీకు తెలియనప్పుడు ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మనం తెలియనప్పుడు ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళని అడుగుతుంటాం, ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ని అడుగుతుంటాం. కాబట్టి మీరు చాలామంది న్యూ కమర్స్ అందరికీ ఏంటంటే ఒక రిలయబుల్ సోర్స్ ఆఫ్ అడ్వైజరీని తీసుకోండి. దానివల్ల మీకు ఏంటంటే అసలు ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడు అన్ని ఫీల్డ్ లాగానే ఇప్పుడు కార్ ఉంది మేడం, నా కార్ ఉంది, కార్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, మనమేం రిపేర్ చేయం కదా, చిన్న చిన్న బేసిక్ రిపేర్ చూస్తాం, లేదంటే కార్ మెకానిక్ ఇచ్చేస్తాం, వాళ్ళకి కావాల్సిన ఫీ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కార్ మెకానిక్ చేసి చూపిస్తారు. అలా ఇవాళ ఏంటంటే ఇది కూడా అలాగే తీసుకోండి. ఈ ఫీల్డ్లో మీకు అంత డీప్ నాలెడ్జ్ లేదు అని మీకు అర్థమైనప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఆ సర్వీసెస్ తీసుకోవటం ద్వారా మీకు మంచి టైం వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా రిజల్ట్ వస్తుంది. కాబట్టి అలాంటి సర్వీసెస్ ఇప్పుడు తీసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్ రాదర్ దాన్ టైం వేస్ట్ చేసుకునే కన్నా. అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకుంటే బెటర్ అండి ఆల్రెడీ. సో సార్ ఓకే, ఇప్పుడు మరి స్టాక్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఆఫ్ కోర్స్ ఎలానో డౌన్ఫాల్ నష్టాలు చవి చూసిన వాళ్ళే ఉంటారు. సో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అంటే భయపడుతుంటారు. మరి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు సార్? ఇన్వెస్ట్ చేస్తారా మళ్ళీ? సో మీ ఎక్స్పీరియన్స్లో ఎన్ని చూసారు ఇలాంటి కేసెస్? నాదే ఓన్ కేసు మేడం. నేను కూడా చాలా లాస్ అయిపోయి అసలు ఇందులో అసలు ఉందా లేదా, అసలు మనీ ఉందా లేకపోతే మనకి అసలు వస్తాయా రావా ఈ మార్కెట్లో నిజంగా అనేది చాలా నేను కూడా లాస్ అయిపోయాక ఆలోచించుకున్నాక తర్వాత అర్థమైంది ఏంటంటే ఇదేంటంటే ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ నాకు అవుట్కమ్ కావాలంటే ఎలా వస్తుంది. సో దీనికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం మనం వర్క్ చేయాలి, ఆ పద్ధతి తెలుసుకొని దాని ప్రకారం చేస్తే మనీ వస్తుంది అనేది నాకు అర్థమై ఆ తర్వాత నేను ఎన్నో బుక్స్ రిఫర్ చేసుకొని రూల్స్ ఏమున్నాయి, దీనిలో ఏ రకంగా చేస్తే మనకి సక్సెస్ వస్తుంది అనేది. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి మనిషి వచ్చిన మనం చేయటం, అప్పుడు ఏమవుతుంది నీకు రిజల్ట్ రాదు. అలా కాకుండా మనం ఏంటంటే అసలు దీనిలో చేయాల్సిన పద్ధతి ఏంటనేది మనం తెలుసుకొని ఆ శాస్త్రం, ఆ సైన్స్ ఏంటో, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకొని అది ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని శిక్షణ తీసుకున్నాక చేస్తే ఏంటంటే రిజల్ట్ కరెక్ట్గా ఉంటుంది. సో అలా నన్ను నేను మార్చుకున్నాను. ఇవాళ నేను కూడా అందరికి హెల్ప్ చేయగలుగుతున్నాను. అంటే ఏంటంటే ఒక అన్ఆర్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వస్తాం అందరం. సో దీనిలో కూడా ఒక పద్ధతి ఉంది, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, మన దగ్గర ఎంత మనీ ఉన్నా కానీ ఒక సిస్టమేటిక్గా ఉండాలి. సో అవన్నీ టెక్నికల్గా ఫండమెంటల్గా అసలు తెలుసుకోగలగాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అవన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటే కానీ రాదు. అది నేర్చుకోకుండా నేను ఎంత సంపాదిస్తానన్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్ సార్, ముఖ్యంగా గానుగపట్టి ట్రేడింగ్ అకాడమీ నుంచి చాలామంది ట్రైనింగ్ తీసుకొని స్టాక్స్లో రాణించి ఇన్వెస్ట్ చేసి చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకున్నారు. సో ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి సార్ గానుగపట్టిలో?
ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు ఇప్పుడు దాకా అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా మేము అక్కడ మా ట్రైనింగ్లో ఆన్సర్ ఇస్తామండి. అంటే మనీ ఉండటమే కాదు, మనీని స్టాక్ మార్కెట్లో ఎలా చూడాలి, క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఇప్పుడున్న మార్కెట్ అన్సర్టనిటీలో ఓన్లీ ఈక్విటీ బై చేయటం కాదు, దాన్ని ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలి, అంటే ఒక ట్రేడ్ చేస్తామా లేకపోతే ఇన్వెస్ట్ చేస్తామా, రెండు చేయటం ఎలా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ట్రేడర్స్ కూడా లూజ్ అవుతుంటారు, ఓన్లీ ఇన్వెస్టర్ కూడా సక్సెస్ అవ్వరు. సో కాంబినేషన్ చేయాలి. అంటే ఒక 60% మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక 40% ట్రేడ్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏంటి పద్ధతి, సో ఏ కంపెనీలని సెలెక్ట్ చేసుకోవాలి, మిడ్ క్యాప్ ఎలా చూడాలి, లార్జ్ క్యాపా, స్మాల్ క్యాపా, పెన్నీ స్టాక్స్, అలాగే మల్టీ బ్యాగర్స్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్లో ఏంటంటే ట్రేడ్ ఎలా చేయాలి, ట్రేడ్లో టార్గెట్ స్టాప్ లాస్ ఉంటాయి, ఎంట్రీ ఉంటుంది, సో ఎంట్రీ ఎలా తీసుకోవాలి, టార్గెట్స్ స్టాప్ లాస్ని ఎలా చూసుకోవాలి, సో అలాగే సెల్ సైడ్ ఎలా చేయాలి, బై సైడ్ ఎలా చేయాలి, బ్రేక్అవుట్ ఒరిజినల్ బ్రేక్అవుట్ని ఎలా చూసుకోవాలి, అలాగే బ్రేక్ డౌన్ ఎలా చూడాలి. సో ఇలాగే టెక్నికల్ కంప్లీట్గా మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీకు ట్రైనింగ్ ఇస్తాం, విత్ ప్రాక్టీస్ కూడా చూపిస్తాం మీకు ప్రాక్టికల్గా. ఇప్పుడు అందరు కూడా థియరీ అందరూ చెప్తారు, మేము ఏంటంటే ప్రాక్టికల్గా కూడా ఎలా చేసుకోవాలి, మీకు అక్కడ మేము చూపించే ప్రాక్టికల్స్కి మీకు ఒక్కొక్క పాయింట్ డైరెక్ట్ కనపడుతుంటే, ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ సపోర్ట్ కనపడాలి మేము చెప్తుంటే మీకు అక్కడ ప్రాక్టికల్గా చూపిస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎప్పుడైతే ఉంటుందో సబ్జెక్టు మనకి గ్రిప్ వస్తుంది అనమాట. తర్వాత అడ్వైజరీ మీకు మేము చేసే ట్రేడ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాం, సో మీరు కూడా చేసుకోవచ్చు. సో అలా ఇన్హౌస్ లాగా మీకు ఇవ్వటం ద్వారా మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్గా అడ్వైజర్గా, పర్ఫెక్ట్ అనలిస్ట్గా ట్రై చేయగలం. సో దాంతో మీరు సక్సెస్ అవుతారండి. సార్ కాలర్ ఉన్నారు, మాట్లాడిద్దాం. కృష్ణ వరంగల్ నుంచి. నమస్తే అండి. మేడం, సో మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారో సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. చెప్పండి సార్. ఒకటి బీడిఎల్, ఒకటి ఎన్సిఎఫ్ అండి, ఈ రెండు ఈ రేట్ బై చేస్తా. బీడిఎల్, ఇంకోటి ఎంసీఎఫ్ అండి, మంగళూరు కెమికల్. ఓకే ఓకే. బీడిఎల్ అయితే మీరు లేట్గా చూశారు సార్, బాగా హై రేట్ వెళ్ళిపోయింది. ఇది ఇంతకుముందు మీరు చూడాల్సిన రేటే 1000 ఆ రేంజ్లో 1 month బ్యాక్ ఉంది, ఇప్పుడు 1500 వచ్చేసింది. సో ఇప్పుడు బై చేసిన ఊరికి ఒక 20% 25% బై చేయండి, కానీ మీరు యాక్చువల్ ఎంట్రీ వచ్చి 1250 ఆ రేంజ్ వస్తే మళ్ళీ కరెక్ట్ ఎంట్రీలో బై చేస్తున్నట్టు. సో ర్యాలీ అయితే బ్రేక్అవుట్ అయింది కాబట్టి కొంచెం ఒక 20% 30% షేర్స్ బై చేసుకోండి. ఇంకోటి ఏంటన్నారు? ఓకే సార్, కాలర్ కట్ అయినట్టున్నారు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మీ అకాడమీలో లాంగ్ టర్మ్ కోర్సు, షార్ట్ టర్మ్ కోర్సు రెండు ఉన్నాయి. సో ఏది బెటర్ అంటారు? మా అకాడమీలో ఒకటే ఉందండి, 2 months అనమాట. లాంగ్ టర్మే, బేసిక్స్ నుంచి 2 months కోర్సు. మీకు డైలీ 1 hour చెప్తాం ఈవినింగ్. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాం అనమాట. ఎందుకు 2 months అంటే మీకు ఇందులో ఈక్విటీ, ఫ్యూచరు, ఆప్షన్స్, టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్స్, ఆల్ అసెట్ క్లాసెస్ మీకు చెప్పేస్తాం అనమాట. దాంతో ఏమంటే కమోడిటీస్ కూడా, గోల్డ్, సిల్వర్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాం. అలాగే ప్రాక్టీస్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, ఎన్ఎస్సి మెటీరియల్ ఇస్తాం. కాబట్టి మీకు ఏంటంటే ట్రైనింగ్ అవుతుంటే థియరీ చెప్తాం, ప్రాక్టికల్స్ ఇవన్నీ చేస్తారు. కాబట్టి 2 monthsలో మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో అదే ఇక మా దగ్గరకు వచ్చాక ఇంకా మీకు ఇంకా ఇంకా మళ్ళీ ఇది రాలేదు ఏమి ఉండదు అనమాట. ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ కాంప్రహెన్సివ్గా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఒక స్టాక్స్కి వెళ్ళాలనుకుంటే ట్రైనింగ్ క్లాసెస్కి ముందు వెళ్తారు, అటెండ్ అవుతుంటారు. సో ట్రైనింగ్ క్లాసెస్ వచ్చే వరకు మీరు ఎటువంటి హామీ ఇస్తారు సార్, ఎటువంటి భరోసా కల్పిస్తారు వారికి? 100% ఒక ఫుల్ ఫిల్లర్గా రెడీ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, బయటికి వెళ్ళాలి అంటే, సో మీ దగ్గర ఎటువంటి హామీ ఉంటుంది సార్ వాళ్ళకి? హామీ అంటే ఒకటే మేడం, ఇది డ్రైవింగ్ ఒకటి, కుకింగ్ ఒకటి, అలాగే ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రొఫెషనల్స్ అనమాట. వీటిలో ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను కొత్త కారు కొని డ్రైవింగ్ ఇచ్చాను అనుకోండి, మీరు 100% ఎష్యూరెన్స్ ఉందా అంటే ఏమవుతుంది? ఇఫ్ యూ ఫాలో ట్రాఫిక్ రూల్స్ 95% మనకి అసలు ఆ రూట్ ఏంటో తెలిసిపోతాయి. కాబట్టి మనం ఆ రూట్లో ఎలా వెళ్ళాలో తెలుసుకుంటే మీరు ఈజీగా వెళ్ళిపోతాం. కాబట్టి మీకు ఏంటంటే అసలు క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, రూల్స్ తెలిసి ఆ రూల్స్ని ఫాలో అవటం అనేది మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఎవరైతే రూల్స్ ఫాలో అవుతామో వాళ్ళు మనీ మేకింగ్ చేస్తాం.
రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళు లాస్ అవుతారు. సో ఇక్కడ మీకు అన్ప్రొఫెషనల్గాకి మాకు ఒక అన్ప్రొఫెషనల్కి మేమేం చెప్తుంటే ప్రొఫెషనల్ ఎలా అవుతాం అంటే యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, అవి తెలుసుకొని చాలు. సార్ మనకి అనదర్ కాలర్ కూడా Okay. రెడీగా ఉన్నారు. రవిప్రకాష్ జగ్గైపేట నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు, సార్తో మాట్లాడండి. సార్ చెప్పండి సార్. మేడం సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ స్టాక్స్ గురించి కాదు సార్, నా ఏజ్ 56 ఇయర్స్ సార్. ఒక 6 ఇయర్స్ రిటైర్మెంట్ అవుతాను టీచర్, గవర్నమెంట్ టీచర్ని. మ్మ్. ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే నాకు ఒక 70 ఇయర్స్ వచ్చేందుకు 10-15 ఇయర్స్ లో మ్మ్. ఈ స్మాల్ ప్యాక్ మిడ్ క్యాప్ అంటారు కదా సార్, నాకు ఐడియా లేదు. కరెక్ట్గా ఇంట్రెస్ట్ అయితే ఉంది, కొంచెం సలహా ఇస్తారండి. మీకు ఈ టెన్షన్ లేకుండా అయితే మీరు అన్నట్టు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎస్ఐపి కానీ లంసమ్ కానీ చేసుకోండి సార్. మీకు 10 ఇయర్స్ హార్జన్ అంటే మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు మంత్లీ ఎస్ఐపి ఇలా కట్టుకోండి, లేదా లంసమ్ లాగా పెట్టుకోండి. ఏ ఊరు మీరు ఉండేది వాళ్ళు మీరు అక్కడ ఉంటే మీ బ్యాంక్ ఉంది కదా ఆల్రెడీ, ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు హెచ్డిఎఫ్సి కానీ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ కంపెనీస్లో మీరు మీ ఏఎంసీలు పెట్టేసుకోండి. సో అవి రిలయబుల్గా ఉంటాయి. మీకు అక్కడ డీమ్యాట్ ఫార్మేట్లోనే మీరు ఎన్ని కొన్నారు యూనిట్స్ అవన్నీ కూడా మీకు వస్తుంటాయి. కాబట్టి మీరు వేరే వాళ్ళు కాకుండా అక్కడ మీ దగ్గరలో ఉన్న వాళ్ళతోనే మీరు డీల్ చేయండి, ఈజీగా మీరు వర్కౌట్ అవుతుంది, చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో స్టాక్స్కి సంబంధించి మా వ్యూయర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. సో ఇది ఇవాల్టి బిజినెస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.